దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామమునకే మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని అనుదిన వాక్య భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేవియు దానితో సాటి కావు. ఏది కూడా సాటి రాదు. దేనికి ఏది కూడా సాటి రాదంటే దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ఈ జ్ఞానం ఎదుట ఈ లోకంలో మనకి అనగా మనుషులకు, మానవులకు విలువ కలిగిన సొత్తు ఇదే అని ఏవైతే మనుషులు కనిపిస్తున్నాయో, మనుషులు భావిస్తున్నారో, మనుషులు అనుకుంటూ ఉన్నారో, అంటే ఇది చాలా విలువైనది మనకి, ఇక దీనికంటే విలువ కలిగినది ఈ లోకంలో ఏది కూడా లేదు, ఇది చాలా మనకి విలువ కలిగింది అని ఏ విలువైన వాటి గురించి ఈ లోకం మాట్లాడుతుందో, మనుషులు అనుకుంటున్నారో, ఈరోజు మనుషులకి చాలా విలువైనవి, ఇక దీనికంటే సాటి అయినది ఏది కూడా లేదు అని చెప్పగలిగేవి ఈ లోకంలో చాలా ఉండొచ్చు. మనుషుల దృష్టిలో వాళ్ళు సాధించినవి కానీ, వాళ్ళు ప్రయాసపడినవి కానీ, వారు కష్టపడినవి కానీ ఏవైనా దీనికంటే నాకు విలువైనది ఏది లేదనుకోవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, దీనికి సాటి అయినది ఈ లోకంలో విలువ కలిగిన సొత్తులేవి దీనికి సాటి రావని కరాఖండిగా దేవుడు చెప్తున్నాడు. నిజమే, ఇది వాస్తవం. దేవుని ఎదుట జీవిస్తున్న మనకి దేవుడిచ్చిన జ్ఞానం ఎదుట ఈ లోకంలో విలువ కలిగినది ఏవి కూడా సాటి రావు. ఎందుకు పనికిరావని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ, దేవుడు మనకిచ్చిన జ్ఞానం, వాక్య జ్ఞానం ఏదైతే ఉందో దాని ఎదుట ఈ లోకంలో వెండైనా, బంగారమైనా, వస్తువులైనా, స్థలములైనా, బిల్డింగ్లైనా, అపార్ట్మెంట్స్ ఏదైనా తీసుకోవచ్చు, నువ్వు సంపాదించిన గోల్డ్ మెడల్ అయినా కావచ్చు, ఏది కూడా ఈ లోకంలో ఈ జ్ఞానం ఎదుట ఏది విలువ కలిగినది కాదు, ఏది సాటి రాదు కూడా. ఎందుకు? కారణం ఏంటంటే ఈ జ్ఞానం దేవుడై ఉన్నాడు గనుక. ఆయనకు సాటి అయినది ఏదైనా ఉందా ఈ లోకంలో? లేనే లేదు. ఆయనతో సరిపోల్చదగినది ఏదైనా ఉందా? లేనే లేదు. కనుక దేవుడు మనకిచ్చిన జ్ఞానమే ఆయనై ఉన్నాడు. ఆయన అనంత జ్ఞాని. అందుకని అట్టి జ్ఞానం దేవుడు మనకిచ్చాడు ఆయన వాక్యము ద్వారా. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఈ జ్ఞానం నువ్వు సంపాదించుకుంటే చాలు, ఈ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటే చాలు, ఈ జ్ఞానం నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళగలిగింది, పరలోక రాజ్యంలో ఉండేలా చేస్తుంది. కానీ ఈ లోక జ్ఞానం మనల్ని వెర్రివారిగా చేస్తుంది, మనల్ని అవమానపరుస్తుంది, కించపరిచి. ఇది లోక జ్ఞానం అనుకున్న గొప్పతనం అయితే దేవుడు మనకిచ్చిన జ్ఞానం ఎదుట ఏది పనికిరాదు. అది మనల్ని ఈ లోకాన్ని కూడా దాటించగలిగింది, నిత్యమైన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. కనుక ఈ జ్ఞానం ఎలాంటిది అన్నట్టు ముత్యము కంటే శ్రేష్టమైనది. ఒక ముత్యముల్నే చాలామంది ఒంటి మీద ధరిస్తారు కదా, ఎందుకంటే తమ ఒంటి మీదే ముత్యాలను ధరిస్తున్నారంటే ఈ జ్ఞానం ఎలాంటిది అన్నాడంటే ఆ ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ఈరోజు దేవుని మాట, దేవుని జ్ఞానం, దేవుని వాక్యం అన్నిటికంటే శ్రేష్టం. అందుకని జ్ఞాని అయిన సొలొమోను అంటాడు కదా, మీరు మీ ఆస్తి అంతా ఇచ్చి ఈ జ్ఞానాన్ని సంపాదించుకోండి, ఈ జ్ఞానాన్ని ప్రేమించండి, ఈ జ్ఞానాన్ని కలిగి ఉండండి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు ఈ జ్ఞానం విలువ నీకు అర్థమవుతుందా? ముందున్న దినాల్లో ఈ జ్ఞానం నీకు దొరికే అవకాశం కూడా ఉండదు, ఎందుకంటే అలాంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. కనుక ఈ జ్ఞానాన్ని మనం దక్కించుకుందాం, కాపాడుకుందాం, సంపాదించుకుందాం. ఈ జ్ఞానం సంపాదించుకోవడానికి ఎన్ని రాత్రులైనా, ఎన్ని పగళ్ళైనా మనం ప్రయాసపడాలి, దానికోసం టైం వెచ్చించాలి, సమయాన్ని కేటాయించాలి, దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, కూడబెట్టుకోవడానికి, కలిగి ఉండడానికి. ఈరోజు ఎంతమంది జ్ఞానం సంపాదించుకోవడానికి ఎంతమంది ప్రయాసపడుతున్నారో అది మీకే తెలియాలి. మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. కనుక ఈరోజు ఈ జ్ఞానం ఎదుటి ఏది సాటది కనుక ఈ జ్ఞానం నీకు ఉందా లేదా అనేది నీకు నువ్వే చెక్ చేసుకో, నీకే అర్థమవుతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. నిజమే ప్రభు, ఈ లోక జ్ఞానం వెర్రితనమని వాక్యం చెప్తుంది.
ఈ లోక జ్ఞానం మనిషిని నాశనం చేస్తుంది, అంతం చేస్తుంది. కానీ నీ జ్ఞానం మనిషిని ప్రయోజకుడిగా చేస్తుంది, మనిషిని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. నీ జ్ఞానం ఈ లోకాన్ని కూడా దాటించగలిగింది. నీ జ్ఞానం కలిగి ఉంటే నిత్య రాజ్యమైన పరలోకాన్ని చేరుకునేలా చేయగలుగుతుంది. అట్టి కృప ఈరోజు ఈ జ్ఞానం ఎవరికైతే లేదో ఈ జ్ఞానం సంపాదించిన జ్ఞానం అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.